Namaste, నేను యామిని. వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. కొత్త జిల్లాలో పార్టీ బలోపేతంపై కేసీఆర్ కసరత్తు. నేడు పార్టీ సంస్థాగత కమిటీల ప్రకటన. తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ ఉద్యమ బాట. రుణమాఫీ ఫీజు బకాయిలపై ఇవాళ గవర్నర్కు ఫిర్యాదు. పాక్ కవ్వింపులు భయంతో సరిహద్దు గ్రామాలు. ధీటుగా సమాధానం చెబుతోన్న భద్రతా బలగాలు. కన్నుల పండువగా కోటి దీపోత్సవం. నేడు భక్తుల చేత పంచ సుగంధ ద్రవ్యార్చన. శైవ క్షేత్రాల్లో కార్తీక సోమవారం సందడి. రాజమహేంద్రవరం గోదావరి తీరంలో పుణ్యస్నానాలు. డీటెయిల్స్ చూద్దాం. కార్తీక మాసాన పరమశివునికి కోటి కాంతులతో నీరాజనం పలికే మహాదీపయజ్ఞం కోటి దీపోత్సవం. నిరంతర ఆధ్యాత్మిక సౌరభాలు వెదజిల్లుతోన్న భక్తి టీవీ కోటి దీపోత్సవం రెండో రోజు కన్నుల పండుగగా సాగింది. భారీగా తరలి వచ్చిన భక్తులతో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం ఇలా కైలాసంగా మారిపోయింది. కోటి దీప కాంతులతో మెరిసిపోయిన వేదిక సాక్షాత్ పరమశివుడు కొలువైన కైలాసాన్ని తలపించింది. రెండో రోజు కార్తీక దీపాలంకరణ భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. సత్యదేవుని కళ్యాణోత్సవం పల్లకీ సేవ నేత్ర పర్వంగా సాగింది. త్రిదండి చినజీఆర్ స్వామివారి షష్ఠి పూర్తి గురువందనం ఘనంగా జరిగింది. వెదురుపా గౌడ్ అనుగ్రహ భాషణం, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ప్రవచనామృతాన్ని భక్తి శ్రద్ధలతో విన్నారు భక్తులు. ఈశ్వరుని దివ్య కరుణాకటాక్షాలు భక్తులపై ప్రశ్నింపచేస్తోంది కోటి దీపోత్సవ కార్తీక దీపం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 17 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక సౌరభాలు విరజిల్లనున్నాయి. ఇవాళ 3వ రోజు కోటి సోమవారం సందర్భంగా భక్తులచే పంచ సుగంధ ద్రవ్యార్చన జరగనుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. కైలాస వాహనంపై ఆది దంపతుల వైభవంతో పాటు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివార్ల ఆశీర్వచనం ఉంటుంది. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనామృతాన్ని అందించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కమిటీలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించనున్నారు. పొలిటిక్ బ్యూరో మినహా పార్టీకి చెందిన అన్ని స్థాయిల కమిటీలను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయి కమిటీపై కసరత్తు కొనసాగుతోందని, దాన్ని కూడా పూర్తి చేసి తెలంగాణ భవన్లో సంస్థాగత కమిటీలను వెల్లడిస్తారని నేతలు చెబుతున్నారు. రాష్ట్ర కమిటీకి ప్రాతిపదిక రూపంలో తొలుత మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి కొంత కసరత్తు చేశారు. మొత్తంగా కమిటీకి సీఎం కుదురు ఇవ్వనున్నారు. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ ఎన్డీఎస్ఎల్ పునరుద్ధరణ కోసం అఖిల పక్షాలు ఇవాళ బోధన్ బంద్ కు పిలుపునిచ్చాయి. వామపక్ష పార్టీలు, అనుబంధ ప్రజా సంఘాలు కొద్ది కాలంగా ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఐక్య పోరాటాలు ప్రారంభించాయి. ఇప్పటికే నిరసనలు, ఆందోళనలు, బంద్లు, పాదయాత్రలు నిర్వహించాయి. విద్యా, వ్యాపార సంస్థలు సహకరించి ఇవాల్టి బంద్ ను విజయవంతం చేయాలని కోరాయి. మరోవైపు ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీని ఆధునీకరించి రైతులకు అప్పగించాలని యోచిస్తోంది. సర్కార్ నిర్ణయం కోసం రైతులు, కార్మికులు ఆశతో ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అభయ గోల్డ్ కేసు దర్యాప్తును సీఐడీ పూర్తి చేసింది. ఈ కేసులో ఇవాళ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది దర్యాప్తు సంస్థ. 170 కోట్ల రూపాయల మేరకు కంపెనీ యాజమాన్యం ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టింది. మొత్తం 3 సంస్థలపై కేసులు నమోదు చేసిన సీఐడీ 23 మంది ముద్దాయిలుగా చేర్చింది. మొత్తం 10,000 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేయనుంది సీఐడీ. గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఇవాళ రేపు ఛార్జిషీట్లు దాఖలు చేయనుంది సిట్. ఇందులో ఏ రాజకీయ నేతల పేర్లు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొన్ని పేర్లు బయటకొచ్చినా అధికారికంగా దాఖలు చేసే ఛార్జిషీట్లో ఎవరి జాతకాలు బయటపడతాయా అని టెన్షన్ పడుతున్నారు కొందరు నేతలు. ఇప్పటి వరకు 166 కేసులు నమోదు చేసిన పోలీసులు 109 మంది అనుచరులు, బంధువులను అరెస్ట్ చేశారు. 92 మందిని కస్టడీలోకి తీసుకుని 230 మందిని పీటీ వారెంట్పై విచారించారు. 418 మంది సాక్షులను సిట్ విచారించింది. 3 నెలల్లో నయీం కేసును పూర్తి చేయాలని నిర్ణయించారు పోలీసులు.
జేఎన్యూ స్టూడెంట్ అదృశ్యమై 24 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ దీనిపై యూనివర్సిటీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు దీనిపై మండిపడుతున్నారు. కొడుకు కనిపించక పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వం మరింత క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు తల్లి ఫాతిమా. మరోవైపు ఈ విషయంలో కలుగజేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ను కలిసి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. నజీబ్ అదృశ్యం కావడానికి ముందు రోజు అతన్ని ఏబీవీపీ విద్యార్థులు తీవ్రంగా కొట్టినట్లు వివరించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటింది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత పొగమంచు ఢిల్లీ నగరాన్ని కప్పేసింది. గాలిలో కాలుష్యం ఊహించని స్థాయికి చేరింది. దీని సాధారణ స్థాయి 100 కాగా అది 900 నుంచి 1700కు చేరినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. మరోవైపు ఆగ్రాలోని చారిత్రక కట్టడం కాలుష్యం దాటికి తన స్వరూపాన్ని కోల్పోతోంది. ఢిల్లీ సర్కార్ ఆదేశంతో 3 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఢిల్లీని నివాసయోగ్యం కాని నగరంగా ప్రకటించాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుందర సత్సంగం ఆధ్వర్యంలో 231వ జ్ఞాన యజ్ఞం రెండో రోజు కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా ఇందూరులో తోరణ ద్వారం ప్రారంభించిన శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారు తొలి రోజు భక్తులకు శ్రీ మద్భాగవతము, దశ మస్కందం, కైవల్యోపనిషత్తు గురించి జ్ఞానబోధ చేశారు. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజ్ మైదానంలో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారి అమృతోపన్యాసాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు శ్రీ మద్భాగవతము గురించి ఉపన్యాసం ఉంటుంది. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఓ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి కాలేజ్లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు ఇంటర్ విద్యార్థి అఖిలేష్. కాలేజ్ సిబ్బంది యాజమాన్యం వేధింపులై స్టూడెంట్ సూసైడ్ కు కారణమంటూ తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజ్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కమలేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? యామిని రాత్రి 10:30 గంటల సమయంలో నారాయణ కార్పొరేట్ కళాశాలకు చెందిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ లోనే రేణిగుంట చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న క్యాంపస్ లో అబ్బాయి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు సిబ్బందికి తెలియజేశారు. దీంతో పాటు వెంటనే పెద్ద సంఖ్యలో విద్యార్థులంతా, చాలా పెద్ద క్యాంపస్ కావడంతో విద్యార్థులంతా పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడి ఆందోళన నిర్వహించారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులు సిబ్బంది యొక్క వేధింపుల వల్లనే తమ తోటి విద్యార్థి కమలేష్ ఉరివేసుకున్నాడని ఆత్మహత్య చేసుకున్నాడని వారి సందర్భంగా వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఆ సమయానికి అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సంప్రదించారు. ఈ సందర్భంగా ఆ కిటికీ అద్దాలను కూడా ఆ విద్యార్థులు ధ్వంసం చేశారు. అయితే కమలేష్ యొక్క పెదనాన్న ఒక పోలీసు అధికారి కావడంతో వెంటనే ఆ అబ్బాయి మృతదేహాన్ని పలంనేరుకు తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. దీంతో అప్పటికప్పుడు అక్కడికి చేరుకున్న మిగతా కళాశాల సిబ్బంది విద్యార్థులను సంధానించి వారి గదుల్లోకి వారిని పంపివేశారు. అయితే ఈ విషయం మీద రేణిగుంట పిఎస్ లో కానీ ఎక్కడ కూడా కేసు నమోదైనట్టు కూడా తెలియడం లేదు. మొత్తం మీద ఈ వ్యవహారంలో పోలీసు అధికారి సమీప బంధువు అబ్బాయి కావడంతో వెంటనే మృతదేహాన్ని తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. యామిని. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.
గోదావరి నదీ తీరం భక్తులతో కిక్కిలాడుతోంది. కార్తీక మాసం కోటి సోమవారం సందర్భంగా భక్తులు వేలాదిగా గోదావరికి తరలివచ్చారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు శ్రీనివాస్. కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో గోదావరి నదీ తీరం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈ సోమవారం కార్తీక మాసంలో చాలా విశిష్టమైన రోజు. ఈ రోజు శ్రావణ మాసంలోనే ఈ కార్తీక మాసంలోనే ఈ పవిత్రమైన రోజు కావడంతో ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి ఇక్కడ పుణ్యస్నానాలను ఆచరించేసి గోదావరిలో కార్తీక దీపాలను వదలడం జరుగుతున్నది. అయితే ఈ కార్తీక మాసంలో ఈ రోజు సప్తమి అలాగే శ్రావణ నక్షత్రం రెండు ఒకసారి రావడంతో ఈ రోజు కోటి సోమవారంగా ఇక్కడ భక్తులు చాలా పవిత్రమైన రోజుగా భావించి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. అలాగే ఈ రోజు ఎవరైతే ఈ రోజు స్నానం చేసి గోదావరిలో స్నానం చేసి ఉపవాసం చేస్తారో వాళ్ళకి కోటి ఫలం లభిస్తుందని కోటి సోమవారం ఫలం లభిస్తుందని చెప్పేసి ఇక్కడ భక్తుల వాచ. అయితే దీనికి సంబంధించి వివరాలను ఇక్కడ కనుక్కుందాం. ఈ రోజు విశిష్టత ఏంటి, ఈ సోమవారం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చెప్పండి. మన దగ్గర పుష్కర్ ఘాట్ ప్రధాన అర్చకులు ఈ పనిశర్మ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి ఈరోజు ఏంటో. నమశివాయ. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. అందులోని కార్తీక సోమవారం ద్వితీయ సోమవారం హిందూవాస ప్రయుక్త మహాపర్వణ పుణ్యకాలం. అందులోని ఈ రోజు ఏంటంటే విశేషం ఏంటంటే శుద్ధ సప్తమి సోమవారం అనేది చాలా విశేషమైనటువంటిది. శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి సోమవారం నాడు కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి స్నానాన్ని ఆచరించి తన శక్తి కొలది స్నానాదులు జపాదులు దానాదులు చేసుకుంటారో ఆ విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఇది చాలా విశేషించి రావడం అనేది చాలా విశేషమైనది. ఇది చాలా కాలం తర్వాత మనకి చూసుకున్నట్లయితే కనుక పురాణాంతర్గతంగా సప్తమి నక్షత్రం చూసుకున్నట్లయితే భాస్కరుడు ఆదిత్యుడు సంబంధించినటువంటి సప్తమి తిథి. అందులో శ్రవణ నక్షత్రం చూసుకున్నట్లయితే కనుక మనం విశేషించి వెంకటేశ్వర స్వామి వారి శ్రీ ఎలవేలంగా పద్మావతి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రవణ నక్షత్రం యొక్క చాలా విశేషమైనటువంటి నక్షత్రం అది. అందువల్ల రెండు కూడా శివ విష్ణువులకి ఏ విధమైన భేదము తార్కాణము ఏ విధమైన భేదము లేదని చెప్పడానికి గాను ముఖ్య తార్కాణంగా ఈనాడు శివుడికి విష్ణువుకి కూడా చాలా ప్రీతిగా కలిగినటువంటి ఈ రోజున ఎవరైతే కానీ భక్తి శ్రద్ధలతో చేస్తారో వారు అన్ని రకాలైన ఫలితాలు లభిస్తాయని చెప్పడం జరుగుతుంది. ఏ సోమవారం చేయకపోయినా ఈ సోమవారం చేసినట్లయితే కోటి ఫలాలు లభిస్తాయంటారు. ఎందుచేతన ఈ భక్తులు ఎలాగొస్తున్నారు ఇక్కడికి గోదావరికి? మనకు చూసుకున్నట్లయితే కనుక మన ఈ రాజమహేంద్రవర తీరంలో పుష్కరఘాట్లో చూసుకున్నట్లయితే విశేషంగా భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుంది. మన మొదటి సోమవారం కన్నా ఇక్కడ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోని ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కనుక ఈనాడు ఎవరైతే కనుక ఈ సోమవారం నాడు చేసుకుంటారో కార్తీక పౌర్ణమి చేసినట్లయితే ఏ విధమైనటువంటి ఫలితం లభిస్తుందో అదే విధమైనటువంటి ఫలితం మనకి ఇక్కడ కార్తీక సోమవారం హిందూవాసము శ్రవణ నక్షత్రం మహాపర్వణ పుణ్యకాలం చేసుకుంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఈ సోమవారం చేసుకోవడం వల్ల చాలా పవిత్రమైన రోజు ఈ రోజు పుణ్యస్థానాలు ఆచరించి ఉపవాస దీక్ష చేసినట్లయితే కోటి ఫలం లభిస్తుందని చెప్పేసి అంటున్నారు. అందుకని ఈ సోమవారాన్ని కోటి సోమవారంగా జరుపుకోవడం జరుగుతున్నది. అయితే కోటి సోమవారాలు చేసుకున్న పుణ్యఫలం ఈ సోమవారం చేసుకోవడం వల్ల లభిస్తుంది. ఇది చాలా అరుదుగానే వస్తుంది. చాలా అరుదైన రోజు ఇది చాలా అరుదుగా ఈ రకంగా వస్తుందని చెప్తున్నారు. అలాగే కార్తీక మాసంలోని ఈ చూసినట్లయితే సప్తమి అలాగే శ్రావణ నక్షత్రం రెండు రావడం వలన ఈ చాలా పవిత్రమైన రోజు. ఇది అరుదుగా వచ్చే ఈ రోజు కావడంతో భక్తులందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతుంది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. బ్యాక్ టు 30/60. భక్తి అనే దివిటీతో ప్రజానికాన్ని చీకటించి వెలుగులోకి తెచ్చేందుకు శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి ప్రయత్నిస్తున్నారని కొనియాడారు ప్రముఖులు. స్వామి తిరునక్షత్ర మహోత్సవం హైదరాబాద్ లో నేత్రపర్వంగా సాగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్తో పాటు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. 6 పదుల నిండైన పండుగ పుష్పావిష్కరణ జరిగింది. కార్యక్రమానికి వేలాదిగా భక్తులు హాజరయ్యారు. జీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ
నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవ. స్వామీజీ, మిమ్మల్ని నేను దైవమని చెప్పలేదు, కానీ ఆ దైవం కూడా ఈ భూమిలో వస్తే ఒక అవతారంగా, మనుష్య అవతారంగానే వస్తాడు. దైవం అంటే దైవం. రాముడు వస్తే రాముడు అంటే దైవంగా రాలేదు, అవతారంగా వస్తాడు, మనిషిగా వచ్చాడు. ఆయన కూడా కష్టపడాడు, ఆయన కూడా రావణుని తోపించాలని చేశాడు. కృష్ణ కూడా వస్తే కృష్ణ అవతారం, కానీ అది కూడా మనిషిగానే వస్తాడు. అట్లానే మరి జిఎస్ స్వామి కూడా ఇక్కడ ఈ భూమిలో మన అందరి కాపాడడానికి ఈ ఒక అవతారం తీసుకొని వచ్చారు. రామానుజాచార్యుల వారు 100 సంవత్సరాల క్రితం మంచినీటికి సంబంధించి కానీ తాగునీరు ప్రాజెక్టు నిర్మాణం చేసినాడు ఆయన. నేను ఈ మధ్యన తమిళనాడుకు పోయి కావేరీకి సంబంధించిన వ్యవహారం చూస్తున్నా కాబట్టి ఇది ఉంటబట్టింది నాకు ఈ మధ్యన. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విదేశీ భక్తుల తాకిడి పెరిగింది. రష్యా దేశానికి చెందిన భక్తులు ఆలయంలో సందడి చేశారు. రాహుకేతు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మిగిలిన పుష్పాలు మొత్తం సర్పాల మీద వేసేయండి. కృష్ణా తీరం ఆధ్యాత్మిక కార్యక్రమానికి రెడీ అవుతోంది. అవధూత దత్త పీఠాధిపతి జయద్గురు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సత్యనానంద స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహించనున్నారు. ఈ నెల 21న పద్మావతి ఘాట్ వద్ద భారీ ఎత్తున హనుమాన్ భక్తులు ఈ కార్యక్రమానికి తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు. పడమటలో గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు.